హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ అప్డేటు తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనందరికీ ఆధార్ కార్డు అనేది జీవితంలో ఇప్పుడు తప్పనిసరి అయిపోయింది. అయితే ఆధార్కు సంబంధించిన ఒక కీలక సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 2 కోట్ల ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేసిందని అధికారిక అప్డేట్ ఇచ్చింది. అసలు ఎలాంటి కార్డులు రద్దు చేస్తున్నారు, కారణం ఏమిటి అన్నది కూడా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో దేశవ్యాప్తంగా చాలామంది వ్యక్తులు మరణించిన తర్వాత కూడా వారి ఆధార్ కార్డులు యాక్టివ్గా ఉండడంతో కొన్ని చోట్ల దుర్వినియోగాలు జరుగుతున్నాయని కేంద్రం గుర్తించింది. అందుకే డేటాను శుభ్రపరిచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే మరణించిన వ్యక్తుల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేస్తుంది. ఈ పని పూర్తి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర శాఖలు, రిజిస్టర్ జనరల్ నుంచి వచ్చే డెత్ సర్టిఫికెట్ల ఆధారంగా చేస్తున్నారు. ఎవరైనా డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే ఆ పేర్లు రిజిస్ట్రేషన్లో నమోదవుతాయి కదా, అదే డేటా ఆధారంగా కేంద్రం వారు ఆ వ్యక్తులకు సంబంధించిన ఆధార్ను డిసేబుల్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది మరణించిన వారి ఆధార్ను తీసుకుని స్కామ్లు చేయడానికి ప్రయత్నించిన సందర్భాలు నమోదయ్యాయి. అలాంటి దుర్వినియోగాలు జరగకుండా ఆపడానికి వారి కార్డులను పూర్తిగా బ్లాక్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా మరణించిన వారి ఆధార్తో ఏదైనా అప్లై చేయడం, ఏదైనా బెనిఫిట్ తీసుకోవడం ఇక అసంభవం. ఈ డీయాక్టివేషన్ పూర్తిగా సేఫ్టీ కోసం, ఆధార్ దుర్వినియోగాన్ని అడ్డుకునే ఉద్దేశంతోనే చేస్తున్నట్లు UIDAI స్పష్టంగా తెలిపింది. ఇక ఫ్రెండ్స్, ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ప్రతిరోజు అందించడానికి మా ఛానల్ మీతో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.